ఓం నమో వెంకటేశాయ. ఓం నమో గోదాదేవే నమ. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి రెండో సతీమణైన గోదాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్షదైమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు సతీమణులు గలరు. మొదట సతీమణి పద్మాదేవి అమ్మవారు అయితే రెండవ సతీమణి గోదాదేవి అమ్మవారు. వెంకటేశ్వర స్వామి వారికి పద్మాదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పవచ్చును. పద్మాదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఇద్దరు కూడా శ్రీవారి భక్తులను కాపాడటంలోనూ, శ్రీవారి భక్తులకు తిరుమలకు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సిన వసతి కానీ, అదేవిధంగా దర్శన భాగ్యం కానీ, అన్నదాన కార్యక్రమాలను కూడా కల్పించడంలో ఇద్దరు కూడా ముందుంటారని చెప్పవచ్చును. స్వామివారి సేవ చేయడంలో ఎలాగైతే ఇద్దరు కూడా ముందుంటారు, అదే విధంగా శ్రీవారి భక్తులను కాపాడటంలో కూడా ఈ ఇరువురు కూడా అమ్మవార్లు ముందుంటారని చెప్పవచ్చును. గోదాదేవి అమ్మవారు కూడా స్వామివారిని వక్షస్థలం ఉంటుంది చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారిలో ఒక సగభాగం పద్మాదేవి అమ్మవారు అయితే మరొక సగభాగము గోదాదేవి అమ్మవారు అని చెప్పవచ్చును. స్వామివారికి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు స్వామివారిని స్మరించిన భక్తులు కూడా ఏమో కష్టం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు స్వామివారిని వేడుకుంటే వెను వెంటనే గోదాదేవి అమ్మవారు స్వామివారి భక్తులను తెచ్చడంతో పాటు వారి సమస్యలన్నింటిని తొలగించడంలో ముందుంటారని చెప్పవచ్చును. గోదాదేవి అమ్మవారి కృషి మహిమ వలన స్వామివారి భక్తులకు అన్ని వేళల్లో కూడా మంచి ఆయుర్వేగాలు కలగటంతో పాటు మంచి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చును. స్వామివారిని దర్శించుకున్న వెంటనే అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారి మహిమలు కంటే కూడా అమ్మవారు అద్భుతమైన మహిమలు శ్రీవారి భక్తులపైన కురిపిస్తానని చెప్పవచ్చును. అందుకనే అద్భుతమైన మహిమలు కలిగిన అద్భుతమైన వరాలు ఇచ్చే కొంగు బంగారం భక్తుల పాలనలో గోదాదేవి అమ్మవారు అని కూడా అంటున్నారు. శ్రీవారి భక్తులను ఎలాగైతే కాపాడుతున్నారో అదే తరహాలో కూడా శ్రీవారి భక్తులకు మహిమలను వరాలను కల్పించడంలో కూడా గోదాదేవి అమ్మవారు కృషి ఎనలేందని కూడా చెప్పవచ్చును. గోదాదేవి అమ్మవారు కృషి వలన శ్రీవారి భక్తులు అనునిత్యం కాపాడటంతో పాటు అనునిత్యం కూడా శ్రీవారి భక్తులను కంటి రెప్పలా చూసుకుంటున్నారు. గోదాదేవి అమ్మవారు శ్రీవారి భక్తులకు వచ్చే ప్రతి ఒక్క భక్తుల్ని ఆశించడంతో పాటు శ్రీవారి మహిమలను కురిపించడంలో గోదాదేవి అమ్మవారి కృషి ఎనలేనిది అద్భుతమైన కూడా చెప్పవచ్చును. స్వామివారిని దర్శించుకుంటే చాలు మన కోరికలు నెరవేరుతాయని ఎలాగైతే నమ్ముతారో అదే తరాలో అమ్మవారిని దర్శించుకున్న చాలు తన అద్భుతమైన మహిమలు కలుగుతాయని కూడా చెప్పవచ్చును. శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు శ్రీవారి మహిమలు ఎలాగైతే పొందుతారో శ్రీవారి దర్శించు ప్రతి ఒక్క భక్తులు కూడా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు కాబట్టి అంతకంటే మెరుగ్గా భక్తులు వరాలు కలుగుతాయని కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చెప్పడం జరుగుతుంది. భక్తులకు కల్పించడంలో శ్రీవారిని కల్పించడం కూడా వెంకటేశ్వర స్వామి వారి కృషి అమోఘము అద్భుతం అని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. వెంకటేశ్వర స్వామి వారి వల్ల కృషి వల్ల వెంకటేశ్వర స్వామి వారి మహిమల వల్ల ఎలాగైతే స్వామివారికి లబ్ధి పొందుతారో భక్తులు అందరూ కూడా అదే కంటే మెరుగ్గా గోదాదేవి అమ్మవారు కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి భక్తులకు వరాలు కురిపిస్తుందని చెప్పవచ్చును. కొండపైన పద్మాదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఈ ఇరువురు అమ్మవార్లు కూడా స్వామివారి భక్తులను కంటి రెప్పలా కాపాడుకుంటూ స్వామివారిని చూసుకుంటారని చెప్పవచ్చును. స్వామివారికి దర్శించుకున్న తర్వాత పెట్టే ప్రసాదాలు కానీ స్వామివారికి సంబంధించిన నైవేద్యాలన్నింటినీ కూడా గోదాదేవి అమ్మవారు అదేవిధంగా పద్మాదేవి అమ్మవారు ఇద్దరు కూడా దగ్గర వండించడంతో పాటు వాళ్ళు రుచి చూసి తర్వాత భక్తులకు అదేవిధంగా స్వామివారికి కూడా నైవేద్యాలను సమర్పించడం జరుగుతుంది. స్వామివారికి సమర్పించే ప్రతి ఒక్క నైవేద్యంలో కూడా గోదాదేవి పాత్ర అమోఘము అద్భుతం అని చెప్పవచ్చును. గోదాదేవి అమ్మవారు స్వామివారి గర్భాలయం ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించిన తర్వాత వెంటనే అమ్మవారిని దర్శించుకున్నారు.
స్వామివారికి ఇచ్చే మహిమల కంటే కూడా గోదాదేవి అమ్మవారు అద్భుతమైన మహిమలు శివారి భక్తులకు ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా గోదాదేవి అమ్మవారిని దర్శించుకొని అద్భుతమైన వరాలు పొందాలని, గోదాదేవి ఆశీస్సులు శివారి భక్తులపైన అన్ని వేళలా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ.